ప్రయాగ్రాజ్ టూర్ కోసం బంజల్ చేసిన డిమాండ్లు వెల్లవడంతో కన్నెర చేశారు. ఈ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జ్యోతిరాదిత్య సింధియా అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివేక్ బంజల్ ప్రయాగ్రాజ్ టూర్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో పనులు చేసేందుకు 50 మంది సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయన రైల్వే స్టేషన్లో దిగ్గానే ఆ సిబ్బంది స్వాగతం పలకాలి. ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్ ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, అండర్ గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితో స్నాక్ కిట్స్ సిద్ధం చేయాలి. మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు చూసుకోవాలి. ఫోటోలు తీయాలి. అలాగే ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలి. ఇక దీనికి సంబంధించిన ఆర్డర్ ఆన్లైన్లో వెలుగు వచ్చింది. దీంతో ఇది తీవ్ర వివాదమైంది. వనరుల దుర్వినియోగంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి చేరడంతో 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని బజ్జల్ను ఆదేశించింది. ఈ ప్రవర్తన నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని మంత్రి సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. T20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. దీంతో లెక్కలు మారిపోయాయి. వరల్డ్ కప్లో టీమిండియా ప్రయాణం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.